హీరోలందరూ వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు జగన్ గారికి చిరంజీవి గారు నమస్కారం చేశారు. అది చాలామందికి నచ్చలేదు. అంటే అంత పెద్ద ఆయన ఎందుకు సీఎం గారికి పెట్టించుకునేంత వరకు ఎందుకు ఇచ్చారు? అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ తిరిగి రెస్పాండ్ అవ్వలేదు. అట్లీస్ట్ ఏదో రెస్పాండ్ అవ్వాల్సింది కదా జగన్ గారు అని కొంతమంది హీరో ఫ్యాన్స్ కూడా బాధపడిన వాళ్ళు ఉన్నారు. దానికి సమాధానం ఏంటి? నీకు నిజం కావాలి కదా, ఎవరైతే బాధపడ్డారో జగన్ దండం పెట్టించుకున్నాడని నువ్వు వాళ్ళందరూ తీసుకురా. ఇంపార్టెంట్ వాళ్ళని ఒక 100 మందినైనా తీసుకొచ్చాయి. మనం సీఎం ఆఫీస్కి వెళ్దాం. నేను సీఎం గారు అడిగి ఆ క్లిప్పింగ్ తీసుకుంటా. ఆ క్లిప్పింగ్లో జగన్ గారు దండం పెట్టలేదు అంటే, ఈయన దండం పెట్టాడు అంటే నువ్వు నా చెప్పుతో కొట్టు. నేనున్నా అక్కడ. ఏంటంటే ఎప్పుడు జగన్ గారు ఎంట్రీ వచ్చేటప్పుడే నమస్కారం పెట్టుకుంటా వస్తాడు. అందరికి నమస్కారం పెట్టుకుంటా వస్తాడు. ఈయన నమస్కారం పెడుతూ అటు నుంచి వస్తూ ఉంటే ఇటుకుండా మేము అందరం దండం పెట్టుకుంటూ వచ్చాం. నాలాగే చిరంజీవి గారు కూడా దండం పెట్టాడు. ఆయన దండం పెడుతున్నాడు కాబట్టి ఈయన దండం పెట్టాడు. అయిపోయింది. కూర్చుంటే మీకు ఆ మొత్తం కనుక మీరు అది చూస్తే కరెక్ట్గా మీకు చిరంజీవి గారి మీద కోపం వస్తుంది, జగన్ గారి మీద జాలి వచ్చింది మీకు. ఆయన ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి. ముందు ఒక చిన్నది మీడియా మిత్రులు ఒకటి గమనించండి. మీరు ఆయన హావభావాలు మీరు చూసే ఉంటారు. చిరంజీవి గారు మా అన్నయ్య వెళ్ళి ఏమంటే సినిమా ఇండస్ట్రీ గురించి మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు. మీరు కొంచెం ఇదంటే అప్పటి వరకు అనేటువంటి రిలే ఆ రోజు పెట్టారు. ఇలాగ ఆయన వెనక్కి ఇలా కూర్చొని ఇలా చేతులు కట్టుకుని ఇలా ఊపుతూ మీరు అందరూ వచ్చారు నా దగ్గరికి అన్న బిహేవ్ ఇచ్చాడు. అవి మాకు నచ్చల. అంతేనండి, తెలుస్తుంది కదా అది. నువ్వు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టావు, ఇన్ని ఇది పెట్టావు, మరి ఏ రోజు లైవ్లు పెట్టలేదే? మీ ఆఫీసులో క్యాంప్ ఆఫీసులో కూర్చొని పెట్టారు మీరు. అదే మరి ఒక పెద్ద మనిషిగా ఆయన కూడా పెద్ద లైట్గా తీసుకున్నాడు. ఆయన ఇటువంటివన్నీ చూసి వదిలేశాడండి. ఇవన్నీ పెద్ద పట్టించుకోడు. ఆయన ఆత్మాభిమానం గలవాడు. ఎదటోడి గురించి పరుష పదజాలం కూడా వాడ్డు ఆయన. దట్ ఈజ్ ఎ మెగాస్టార్ చిరంజీవి. సో వాడాలంటే ఇప్పుడు ఈ రాజకీయానికి పనికొచ్చే వ్యక్తి ఎవరంటే మా పవన్ కళ్యాణ్ గారు.